గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సునీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఆర్థరైటిస్ గురించి చెప్పండి. ఒకప్పుడు చూసుకుంటే 60 years ఉన్న వాళ్ళకి ఇలాంటి కీళ్ళ నొప్పులు వచ్చేవి, కానీ ఈ మధ్య కాలంలో బిలో 40 years వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ కండిషన్ అంటే ఏంటంటే ఏదో రకంగా మనకు ఒక జాయింట్ అనేది డిస్ట్రక్షన్కి గురి కావడం. ఆర్థరైటిస్ కండిషన్ అంటే ఆ జాయింట్ అనేది ఏదైతే ఉందో మనకి ఏ కీలైనా మల్టిపుల్ జాయింట్స్ అవ్వచ్చు బాడీలో, ఒక్క కీలైనా సరే దాంట్లో ఉన్నటువంటి కార్ట్లేజ్ దెబ్బతిండమా, లేక అక్కడ ఉన్నటువంటి స్పేస్ అనేది తగ్గిపోవడమా, ఏజ్ రిలేటెడ్గా వీటన్నింటి ఫలితం ఏంటంటే ఒక జాయింట్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురి కావడం. దాని మూలంగా విపరీతమైన నొప్పి, నడవడానికి కూడా వీలు లేనటువంటిది, రిస్ట్రిక్టెడ్ మూమెంట్, స్టిఫ్నెస్ ఉండడం, వాపు గురి కావడం, దీనన్నిటిని కలిపి మనము ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్ అంటాము. అంటే దానిని ఆర్థరైటిస్గా మనం పేర్కొంటాం. సో ఈ ఆర్థరైటిస్ కండిషన్స్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయని మీరు అనుకుంటే ఒబేసిటీ ఒక కారణం అవుతుంది. అలాగే ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు తీసుకునేటువంటి న్యూట్రిషన్, అలాగే లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ ఉండడము, తర్వాత ఎక్కువగా జాయింట్ని యూజ్ చేయడం వల్ల కూడా తొందరగా జాయింట్ అరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుండి లేబర్ వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాగా జాయింట్ అరిగిపోవడం కూడా ఉంటుంది అనమాట. సో ఆర్థరైటిస్ కండిషన్ అనేది ముఖ్యంగా 2 రకాలుగా చెప్తాం మనము. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, ఇంకొకటి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని. తర్వాత మిగిలిన ఇంకా గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, అలాగే మనకు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, ఇవన్నీ కూడా మనకు వివిధ రకాలైన ఆర్థరైటిస్ ఉంటాయి. బట్ ముఖ్యంగా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎక్కువగా కేసెస్ మనం అవి చూస్తుంటాం. వాటిని మనం ఆర్థరైటిస్ కండిషన్గా చెప్తూ ఉంటాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఇప్పుడు బొక్కకు బోన్సుకు బొక్క పెరిగింది మేడం, బెన్నపూస బొక్క ఇక్కడ. ఓకే. 4 జాయింట్ల కాడ వెళ్ళింది, 5 జాయింట్ కాడ ఎక్కువ పెరిగింది. ఓకే, చూపించుకున్నారా అండి? ఎక్స్రే అవన్నీ అయినాయా? ఎంఆర్ఐ అవి అయింది మేడం. ఏం చెప్పారు డాక్టర్ వాళ్ళు? ఆపరేషన్ చేయాలంటారు, నేను అందుకనే చేయించుకుంటలేను. ఓకే, ఎంత అండి మీ వయసు? 38. ఎంత కాలం నుండి డెవలప్ అయింది ఇది? సంవత్సరం అయింది మేడం, కానీ కొంచెం కొంచెం ఉంటే. ఓకే అండి, అయితే ఒకటి ఎక్స్ట్రా గ్రోత్ రావడం అనేది అక్కడ పెథలాజికల్ కండిషన్స్ దేని వల్ల అయింది, లేకపోతే ఇంటర్నల్గా యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల అయిందా, ఇదంతా కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత సివియారిటీ మేరకు ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది డిఫార్మిటీ అవుతుంది. ఆ బోన్ యొక్క గ్రోత్ వల్ల డిఫార్మిటీ అయ్యి దాని పక్కన ఉన్నటువంటి నర్వ్ని నొక్కడము, లేదా అక్కడ ఉన్నటువంటి మజిల్ని రికరెంట్గా పెయిన్కి గురి చేయడము, ఇలాంటి అన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దాన్ని ఇమీడియట్గా సర్జికల్ కేసా లేకపోతే మెడికేషన్తో ఇచ్చేటువంటి కేసా అనేది ఫస్ట్ వాళ్ళు రూల్ అవుట్ చేస్తారు. దాని ప్రకారంగా మనకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తారు. ఎనీహౌ మీది రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని హోమియోపతి క్లినిక్కి రండి. పాజిటివ్ హోమియోపతి క్లినిక్లో మీకు క్లియర్ కట్గా కేస్ హిస్టరీ తీసుకొని అది ఈ హోమియోపతి మెడికేషన్ ద్వారా, ఇంటర్నల్ మెడికేషన్ ద్వారా ఎంతవరకు మనం తగ్గించగలుగుతాము, ఎంతవరకు స్కోప్ ఉందనేది డీటెయిల్గా మనకు మెడికల్ హిస్టరీ ప్లస్ ఆ రిపోర్ట్స్ చూస్తేనే చెప్పగలుగుతాం సార్. ఒకసారి మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్. సో కీళ్ళ వాపుకి కీళ్ళ నొప్పికి తేడాలేంటి? అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళందరికీ కీళ్ళ వాపు అనేది కనిపిస్తుంది అంటారా? లేదండి, ఖచ్చితంగా దీంట్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎలా అంటే కీళ్ళ వాతము అనేది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్గా చెప్తాం. ఆ వర్డ్ అనేది తెలుగులో కీళ్ళ వాతము అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట, మెడికల్ వర్డ్. అదే కీళ్ళు నొప్పికి గురి కావడము ఆస్టియో ఆర్థరైటిస్ కూడా అయి ఉండొచ్చు. సో ఏజ్ రిలేటెడ్గా అరుగుదల వల్ల, అంటే ఒక కీలు ఉంటుంది, ఆ కీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఏముంటుందంటే అందులో ఆ 2 యొక్క ఎముకలు కలిసే చోట, ఆసిఫికేషన్ అయ్యే చోట ఆ మధ్యలో ఒక కుషన్ మాదిరిగా ఉండే కార్ట్లేజ్ అనే ఒక లేయర్ ఉంటుంది. అది పూర్తిగా మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది అనమాట జాయింట్లో. దాని చుట్టూతూ కూడా అది రిలీజ్ చేసేటువంటి సైనోవిల్ మెంబ్రెయిన్ రిలీజ్ చేసేటువంటి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. హెల్దీగా ఉంటుంది జాయింట్ అంతా. దాని పక్కకంతా క్యాప్సుల్ అంతా ఉండి దానికి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఒక స్ట్రక్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ రిలేటెడ్గా ఈ కీలు అనేది అరుగుదలకు గురైందో,
అంటే మనం అనుకునేటువంటి ఆ కార్టిలేజ్ అనేది దెబ్బతినడం వల్ల కీలు ఎక్స్టర్నల్ గా బయట నుండి ఏమైనా దెబ్బలు తాకడం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల పెథలాజికల్ గా కూడా దెబ్బతినొచ్చు. లేదు అంటే ఏజ్ రిలేటెడ్ గా దాన్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఉండాల్సిన బరువు కంటే మన బరువు అనేది ఎక్కువ వజన్ ఉండి ఆ కీలు భరించగలిగిన దానికంటే ఎక్కువ బరువు దాని మీద పడడం వల్ల కూడా తొందరగా అరిగిపోతుంది. అందుకే ఇండైరెక్ట్ ఒబేసిటీ దానికి రీజన్ అని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ కీలు అనేది ఇట్లా అరుగుదలకు గురవుతుందో అది ఒకలాంటి అనీజీనెస్ వల్ల ఒకదాని మీద ఒరుసుకుపోవడము, అక్కడ విపరీతమైన వాపు ఏర్పడము, దాని మీద స్ట్రెస్ బాగా ఏర్పడము, దాంతో విపరీతమైన నొప్పి, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనము ఈ కీల్ నొప్పుల్లో చూస్తుంటామండి. ఇది ఒకవైపే రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ వయస్సు రీత్యా వస్తుంది, ఒకవైపే వస్తుంది. తర్వాత దీని మీద స్ట్రెయిన్ పెట్టలేక ఇంకొక జాయింట్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దానికి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది యూనిలేటరల్ కానీ బైలేటరల్ కానీ ఉండొచ్చు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వయసుతో సంబంధం లేదండి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చిన్న కీళ్ళలో కూడా రావచ్చు, కానీ రెండు వైపులా వచ్చి చాలా విపరీతమైన బాధ పెట్టేటువంటిది కీళ్ళ వాతంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. చెప్పండి ప్రసాద్ గారు. మేడం నా వయసు వచ్చేసి 27. ఓకే. నేను యాక్చువల్గా పోలీస్ కానిస్టేబుల్ని. ఓకే. రన్నింగ్ ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నప్పుడు రన్నింగ్ చేస్తుంటే రన్నింగ్ మధ్యలో మోకాలు నొప్పి వచ్చింది. ఓకే. 3 months కు ఇప్పుడు పెయిన్ వచ్చింది, 3 months మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ 3 months కు మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ 3 months రెస్ట్ ఉంది, మళ్ళీ పెయిన్ వస్తున్నది. ఓకే. దీని సొల్యూషన్ ఇప్పుడు ప్రజెంట్ పెయిన్ ఉంది మేడం. ఓకే అండి. ఎంత బరువు ఉంటారు మీరు? నేను ప్రజెంట్ నా హైట్ వచ్చేసి 5'11" మేడం, వెయిట్ వచ్చేసి 80 kgs. ఓకే అండి. సో ఇక్కడ మనకేంటంటే ఏదైనా ఒక జాయింట్ ఎఫెక్ట్ పడ్డప్పుడు అది స్మాల్ ఇన్ఫ్లమేషన్తో గురై, అంటే కొంచెం వాపుతో గురై కేవలం నొప్పి అనేది ఒక 1 month 2 months ఉండొచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఆ తర్వాత దానికి బరువు పెట్టకుండా, దాని మీద బరువు పడకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అది రికరెంట్గా స్ట్రెయిన్కి గురవుతుందో ఆ ఎక్సూడియేషన్ కానివ్వండి, అక్కడ ఏమన్నా ఉందా, వాపు కూడా వస్తుందా అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవాలండి. సింపుల్ ఎక్స్రే సరిపోతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఏమన్నా ఉన్నాయో ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ రెండింటి ద్వారా మనము సమూలంగా మొదట్లోనే ఇది మనం తగ్గించవచ్చు. లేదంటే మీ ఆక్యుపేషన్ ప్రకారము కానిస్టేబుల్ కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డెఫినెట్గా దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ముందు దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఎక్స్రే అది తీయించుకుని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాకు ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం బయట నుంచి పడ్డామండి. ఓకే. అయితే పడినప్పుడు కొంచెం బ్యాగ్ అంటే వెన్నెముకకును మోకాళ్ళ కొంచెం దెబ్బ తగిలినాయి. ఓకే. తగిలినాయి. ఇంతకుముందు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోయినప్పుడల్లా మెడిసిన్ మామూలుగానే పనిచేస్తున్నాయి, అసలే రాకుండా ఉండడానికి ఏమైనా మన ఆయుర్వేదిక్ లో ఉందేమని కాల్ చేసినాడు. ఓకే అండి. మీ వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు మేడం. 30 years. ఓకే సార్, ఇక్కడ ఒకటి జాయింట్స్ ఒకసారి యాక్సిడెంట్స్తో వాటితో ఎఫెక్ట్ పడ్డప్పుడు ఇన్ జనరల్గా మనకు అరుగుదలనో లేదా ఇంకేదైనా భయంకరమైన జబ్బు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటిది ఉంటేనే తప్ప జాయింట్స్ అనేవి నొప్పి రావు. బట్ ఎక్స్టర్నల్గా ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు కింద పడ్డప్పుడు జాయింట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఆ స్ట్రక్చర్ అనేది స్ట్రెయిన్కి గురి కావడము, దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా జాయింట్ అనేది క్లియర్ కట్గా దాన్ని ట్రీట్మెంట్ అయిందా లేదా, అంటే ఏదన్నా బ్లడ్ సర్క్యులేషన్లో డిస్టర్బెన్సెస్ వచ్చిందా, లేదా దాని స్ట్రక్చరల్లో ఏదన్నా డిఫార్మిటీ వచ్చిందా చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతుంది. అండ్ ఇది హోమియోపతి ట్రీట్మెంట్ అండి, పాజిటివ్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్తో ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఇస్తాం మనము రక్త ప్రసరణ ద్వారా. అదంతా కూడా జాయింట్ క్లియర్ అయిపోయి ఫర్దర్ కాంప్లికేషన్స్ తిరిగి మళ్ళీ నొప్పులు రాకుండా మనం చేయొచ్చండి. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, మేడం తోటి మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. హలో చెప్పండి మేడం, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ బాంజిపేట విలేజ్ మేడం. చెప్పండి. అయితే నాది కాలు ఇరిగింది మేడం. ఓకే. అయితే ఈ మొన్న సార్కాడికి వెళ్ళాను మేడం, రాడ్ తీయలే, అంటే నాకు 10 years అవుతుంది. ఓకే.
ఇది ఇప్పుడు ఏమైందంటే ఇది కాలు వాపు వస్తుంది మేడం, ఎక్స్రే తీపించాము. ఓకే. అది రాడ్ అనేది ఇక్కడ జాయింట్ లో వస్తుంది మేడం. ఈ జాయింట్ కింది భాగం కీలు ఉంటుంది చూడ మేడం, పాదం కొంచెం పైన. ఓకే. అది బాగా వాపు వస్తుంది మేడం. ఓకే అండి. ఎంత వయసు మీది? మాది 25 years ఉంటుంది మేడం. ఓకే. యాక్సిడెంట్ 10 years బ్యాకే అయింది? అవును మేడం, 2007 అయింది మేడం. ఓకే అండి. అయితే ఇక్కడ ఒకటి అండి, మనకి అది యాక్సిడెంట్ అయినప్పుడు రాడ్ అది ఇన్సర్ట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ స్ట్రక్చరల్గా మనం కదలికలు అయ్యేటట్టుగా వాళ్ళు క్లియర్ చేస్తారు సర్జన్ కంప్లీట్గా. అలా చేసిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ మీరు ఎప్పుడు ఫాలో అప్ అవుతూ ఉండాలి, ఆ జాయింట్ ఎంత హెల్తీగా ఉందో చూసుకోవడానికి. అండ్ దాంతోపాటు ఒకసారి ఇలా ప్రాబ్లం అయిన తర్వాత దాని మీద స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటే కూడా ఎక్సూడియేషన్ అంటే ఏదైనా దాంట్లోకి ద్రవం లాంటిది అంటే ఆ ఇన్ఫెక్షన్ రావడము, తిరిగి మళ్ళీ ఆ జాయింట్ ఎఫెక్ట్ పడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో మన లాంగ్ బ్యాక్ అయినా కానీ తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నార్మల్ పర్సన్కి ఒకసారి స్ట్రక్చరల్గా చేంజెస్ వచ్చిన వాళ్ళకి అదే తేడా. సో ఇక్కడ మీకు చెప్పేటువంటి యాంకిల్ జాయింట్, పాదంకి కొద్దిగా పైన యాంకిల్ జాయింట్ అనేది బరువును మోసేటువంటి జాయింట్, వెయిట్ బరింగ్ జాయింట్ అనమాట. అంటే మనకు నీ జాయింట్, దాని తర్వాత యాంకిల్ జాయింట్ అనేది మన యొక్క బరువును మోసేటువంటి జాయింట్. దానికి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ ముందున్నది సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల తిరిగి అది నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా ఇప్పుడు రీసెంట్గా ఎక్స్రే అది క్లియర్గా తీయించుకొని ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ ఉన్న జాయింట్ కాట్లేజ్ దెబ్బతింటే దాని రీగ్రోత్, అలాగే ఏదన్నా ప్రాబ్లం ఇన్ఫెక్షన్ వల్ల ఉంటే ఇన్ఫెక్షన్ పోయే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా అంటే దానికి ఫుడ్ అందుతూ ఉండాలి త్రో సర్క్యులేషన్ ద్వారా. అందులో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉందా దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా తగ్గుతుందండి. మీ రిపోర్ట్స్తో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ప్రాబ్లం లేదు మేడం, జాయింట్ పెయిన్స్ మా సిస్టర్ కి ఇంతమందుకు హెల్త్ బాగాలేకుండా మేడం, ఫీవర్ వచ్చింది ఒకసారి ఇంతకుముందు 6 months బ్యాక్. ఓకే. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి సమస్య చెప్పండి. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి మేడం, మా మోకాళ్ళ దగ్గర, నడుముల దగ్గర, మా చేతులు. ఓకే. అయితే కొన్ని హెల్త్ బాగాలేకుండా మేడం. ఓకే. అప్పుడు వచ్చిన జాయింట్ పెయిన్స్ మళ్ళీ ఇప్పటిదాకా పోవట్లేదు మేడం. అయితే డాక్టర్ దగ్గర చూస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అని చెప్పారు మేడం. ఓకే అండి. ఎంత తన వయసు? 22 అండి. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుందండి. మీరు బ్లడ్ టెస్ట్లు అని చేయించారా క్లియర్గా? చేయించిన మేడం, మొత్తం ఆల్ టెస్ట్ క్లియర్ గానే ఉన్నాయి మేడం. చేయించిన మేడం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏమైనా చెప్పారా మేడం? ఏదన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏదన్నా జాయింట్ కి సంబంధించిన కీళ్ళవాతంగా చెప్పారా? అలాంటిది ఏం లేదు మేడం. ఓకే అండి. వాపు కూడా వస్తుందా జాయింట్స్ అన్ని? లైట్ ఉంది మేడం. ఓకే. ఓకే. ఇక్కడ జనరల్ గా మనకు జ్వరం వచ్చిన తర్వాత నొప్పులు స్టార్ట్ అయిన అన్ని జాయింట్స్ అంటున్నారు. సో పోస్ట్ పైరెక్సెల్ కండిషన్ లో అంటే జ్వరం వచ్చిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి సివియర్ జాయింట్ పెయిన్స్, మయాలజిక్ పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ అనేవి అలాగే వస్తుంటాయి. చికెన్ గున్యా అని వింటూ ఉంటాం. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే బ్రేక్ బోన్ డిసీజ్ అంటారు దీన్ని. అంటే ఒకసారి ఆ జాయింట్ ఇన్వాల్వ్ అయితే అది నెలల తరబడి వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి సంవత్సరాల తరబడి నొప్పులు వస్తూనే ఉంటాయి. ఏదైనా కొంచెం జ్వరం వచ్చినా కొంచెం నలతగా అనిపించినా తిరిగి మళ్ళీ ఆ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్ ఏమైనా ఉందో మనకు బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. దీనికి చక్కటి ట్రీట్మెంట్ హోమియోపతిలో అవైలబుల్ ఉందండి, పర్మనెంట్గా తగ్గిపోతుందండి. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ ఏజ్ 22 years అంటున్నారు, 6 months బ్యాక్ నుండి స్టార్ట్ అయిన నొప్పులు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉందా లేదో బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. అలా ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీ అంతా కూడా ఫస్ట్ నొప్పులు స్టార్ట్ అవుతాయి, తర్వాత రెడ్నెస్ ఉండి వాపు గురై, ఆ తర్వాత అన్ని ఎముకలు డిఫార్మిటీస్ గురై అంటే స్టేజెస్ని బట్టి చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. అలాంటి డిసీజ్ ఏమన్నా ఉందా ముందుగానే గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతుంది. రుమటాలజీ అనేది తిరిగి రికరెంట్గా వచ్చేటువంటి ఒక జబ్బండి, కీళ్ళవాతము. కాబట్టి ఏదనేది ఫస్ట్ మెడికల్ హిస్టరీ ద్వారా క్లియర్ కట్గా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్స్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం గారు నాకు 43 సంవత్సరాలు. హలో చెప్పండి. హలో. నాకు 43 సంవత్సరాలు మేడం గారు, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్. నాకు తొడలు, కీళ్ళు విపరీత నొప్పి మేడం గారు. పెయిన్ కిల్లర్ కోసం ఇంగ్లీష్ మందులు వాడినంత రోజు, ఒక రోజు 2 రోజులు బాగానే ఉంటది. దాని తర్వాత మామూలు విపరీత నొప్పి వల్ల నాకు
ఈ పని చేయడానికి గుర్తుపుట్టదు, జ్వరం వచ్చినట్టు అదో రకంగా బద్ధకంగా ఉంటుంది మేడం గారు. ఓకే, నడుము మళ్ళీ తొడలు బాగా నొప్పులుగా ఉన్నాయండి? బాగా నొప్పి మేడం గారు. మరి తీయించుకున్నారా ఎంఆర్ఐ అవి స్కాన్ తీయించుకున్నారా నడుముకు సంబంధించి? లేదు మేడం గారు, నేను చేయించుకోలేదు. ఓకే, ఆ నొప్పి మాత్రం సివియర్ గా వస్తుంది. అంటే ఈ పెయిన్ కిల్లర్ ఇంగ్లీష్ మందులు వాడినంత ఒక రోజు 2 రోజులు బాగానే ఉంటది, దాని తర్వాత మామూలుగా మందులు నొప్పి. ఎంత కాలం అవుతుందండి నొప్పి స్టార్ట్ అయ్యి? నాకు 1 year అవుతుంది మేడం గారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను. ఓకే అండి, ఇక్కడ మనకి ఒకటి టైలరింగ్ చేస్తాను. ఓకే ఓకే, టైలరింగ్ వినిపించింది. సో ఇక్కడ మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు నడుం ప్రాంతం ఎస్పెషల్లీ బ్యాక్ ఏక్ వస్తుందంటే నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అవును, సింపుల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే అరుగుదల వల్ల కావచ్చు, డిస్క్ డీజనరేషన్ అంటే డిస్క్ లో అరుగుదల కావచ్చు, డిస్క్ పక్కకు తొలగిపోవడం, డిస్క్ ప్రొలాప్స్ లాంటి కారణం కావచ్చు. లేదు అంటే మనకు తెలియని కొన్ని డిసీజెస్ ఉంటాయి. యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అది నడుం ప్రాంతంలో ఉన్న జాయింట్కే వస్తుంది అనమాట ఎక్కువగా. అది రావడమే కాదు, చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అయ్యి మనకు మామూలు ట్రీట్మెంట్కి అది రెస్పాండ్ అవ్వదు. అండ్ అలాగే చివరికి నడుం ప్రాంతం నుండి తొడలకు నొప్పులు రావడము, విపరీతమైన బాధ, అంటే నెక్స్ట్ పని చేసుకోలేని స్థితికి వస్తుంది. కాబట్టి అది సింపుల్ నొప్పి, నడుము నొప్పి అయినా పర్వాలేదు, యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అయినా పర్వాలేదు, ముందు అసలు అదేంటనేది డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇప్పియాల్సి ఉంటుంది. మీరు ఎక్స్రే, స్పైన్ ఎక్స్రే ఒకటి తీయించుకొని అలాగే లంబార్ రీజన్లో ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి తీయించుకుంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుందండి ఇదేమన్నా ప్రాబ్లం ఉందని. దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. కానీ దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారికి నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఇది నాకు మొన్న నవంబర్ లో యాక్సిడెంట్ అయిందండి కాల్కి ఫుడ్ దగ్గర. ఓకే, అయితే ఇది బోన్ అనేది ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఓకే, బోన్ ఫ్రాక్చర్ అనేది కొంచెం కట్ అయిపోయి కొంచెం లోపల ఉండిపోయిందండి, లోపల శరీరంలో ఉండిపోయింది అనమాట బోను. ఓకే, చిన్న ముక్క, చిన్న సైజు. అది కరిగిపోతుందంటారు మేడం, లేదంటే దానికి ఏమైనా సర్జరీ ఏమైనా చేయించుకోవాలంటారు మేడం? ఓకే అండి, ఎక్స్రే అవి తీయించుకున్నాక ఏం చెప్పారు డాక్టర్ వాళ్ళు? ఎంత మేర వరకు? అది ఇప్పుడైతే దానికి మనకి పట్టి వేసారండి, సిమెంట్ అది వేసారు. ఓకే, అయితే అది తర్వాత మీరు తర్వాత రండి, మీరు ఒక 1 month తర్వాత రండి అని అన్నారు అనమాట. ఓకే, నొప్పి ఎలా ఉందండి మీకు? నొప్పి బాగానే ఉంది, నొప్పి లేదండి, నడుస్తున్నా కానీ నొప్పి అంత అనిపించట్లేదు. ఓకే ఓకే సార్, ఒకటి మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదో దెబ్బలు తాగడం, ఈ ఆర్టీఎస్ ఉంటాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో, తరోగా మనకి కేవలం పట్టి కట్టించుకోవడమే కాదంటే హెయిర్ ఫ్రాక్చర్ లాంటిది ఉంటే ఆసిఫికేషన్ అయిపోతుంది, ఆసిఫికేషన్ అవుతుంది. ఏమైనా డిస్టర్బెన్సెస్ స్ట్రక్చరల్గా ఉంటే సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయ్యే అవకాశం. బట్ ఇట్లా మనకు అది డీవియేషన్ అయిపోయి జాయింట్ సైడ్కి వెళ్ళిపోయి ఉండిపోవడము అలాంటిది, అంటే ఫారెన్ బాడీతో సమానం, అది ఉన్న పొజిషన్కి వెళ్ళి పక్కకు వచ్చి ఉంది అంటే. కాబట్టి దానికి ఆపరేషన్ వరకు వెళ్ళేటువంటి కేసెస్ కూడా ఉంటాయి. కరిగిపోవడం అంటూ ఏమి ఉండదండి. అదే ఎంతవరకు మీకు ఎంత మేర వరకు అది ఫ్రాక్చర్ అనేది ఉందనేది తరోగా చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ పట్టి తీసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్రే అవి తీయించుకొని దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో కనుక్కుంటూ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలండి. కరిగిపోవడం కానీ ఆ డిఫార్మిటీస్ పక్కకి వెళ్ళిపోతుందా మందుల ద్వారా అనేది ఎక్కడ ఉండదండి. దానికి తరోగా మెడికల్ హిస్టరీతో మీరు ఇన్వెస్టిగేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇందాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేసాము. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? ఇప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఈ కీళ్ళవాతం అనేది ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ మన శరీరానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఏదైనా మనకి ఎగెనెస్ట్ గా వస్తున్నదంటే అది బాడీ యొక్క నేచర్. అలా కాకుండా మనకు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది మన బాడీకి ఎగెనెస్ట్ గా వర్క్ చేసి అది అబ్నార్మల్ గా రెస్పాండ్ అయ్యి జాయింట్స్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. అట్లా జాయింట్స్ అనేవి నొప్పులు రావడం, ఆ తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి, స్కిన్ ఉంటుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, నరాల మీద వాటి. బట్ మనకు వచ్చేటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఫస్ట్ మనం జాయింట్స్ లోనే ఎఫెక్ట్ చూస్తాం, అవి స్టేజ్ బై స్టేజ్ సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనకు హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ వ్యవస్థ అనేది దెబ్బతినింది అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తాం. కాబట్టి దాన్ని సమూలంగా మనము తీసేస్తాం. కాబట్టి
ఫర్దర్ కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు, ఫ్యూచర్లో కూడా రాకుండా చేయొచ్చు. ఎందుకంటే ఇది తిరిగి మళ్ళీ స్ట్రెస్కి గురైనా ఏదున్నా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది సమూలంగా తీసేసే అవకాశం ఉంటుంది. ఇక కార్టిలేజ్ అరుగుదల కానివ్వండి, ఈ ఆర్థరైటిస్ కండిషన్లో అది కార్టిలేజ్ రీగ్రోత్కి, అలాగే బరువు ఎక్కడైతే ప్రాబ్లమ్ ఇస్తాం బరువుని బ్లాక్ చేసేలాగా ట్రీట్మెంట్, అంటే ఒబేసిటీని బ్లాక్ చేసేలాగా ట్రీట్మెంట్ ఇస్తాం, ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. ఇక గౌటీ ఆర్థరైటిస్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అవి ఉన్నప్పుడు మెటబాలిజం అంటే ఆ రేట్స్ అన్ని కరెక్ట్ క్లియర్గా ఉండేటట్టు చూసి గౌటీ ఆర్థరైటిస్ లాంటివి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కాంప్లికేషన్ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఇంటర్నల్ మెడికేషన్ ద్వారా సమూలంగా తగ్గించడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా తగ్గుతుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, ప్రశాంత్ అండి. చెప్పండి ప్రశాంత్ గారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, మా సిస్టర్ కి బాగా 2 పాదాలు బాగా వాపులు వస్తాయండి. ఓకే మేడం గారు అనుకున్నామని చేసామండి. ఓకే అండి, వాపు వచ్చినప్పుడు ఎప్పుడు ఏ టైంలో ఎక్కువగా ఉంటుందండి ఇది? అంటే టైం అంటే ఏం లేదు, రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది వాపు. నడవడం వల్ల కొంచెం నొప్పులు కూడా ఉంటాయండి. ఓకే, జ్వరం ఏమన్నా ఉంటుందా? లేదు మేడం. ఓకే, ఎంత బరువు ఉంటారు? 40 kgs ఉంటారు మేడం. అంతే. ఓకే అండి, మనకు కేవలం పాదం వరకే నొప్పి వస్తుంది అంటే ఎక్కువగా స్ట్రెయిన్ పడ్డము, విపరీతమైన బరువు ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. లేదు చిన్న ఏజ్లోనే కేవలం పాదాలు లేదా బిగ్ టో అనేది వాపుకు అట్లా గురవుతుంది అన్నప్పుడు మనం అనుకున్న మెటబాలిక్ డిజార్డర్ గౌటీ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా చూసుకోవాలి. అది మనకు యూరిక్ యాసిడ్స్, సీరం యూరిక్ యాసిడ్స్ అని బ్లడ్లో తెలిసిపోతుంది. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంతగా ఉన్నాయనేది చూసుకుంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. జనరల్గా అక్యుములేషన్ అంటే ఈ యూరిక్ యాసిడ్స్ అనేవి ఏంటంటే మన శరీరంలో బై ప్రోడక్ట్గా ఉత్పత్తి అయ్యి బయటికి ఎక్స్క్రీట్ అవ్వాల్సిన ప్రొడక్ట్స్ అనమాట. అలాంటివి సర్క్యులేషన్లో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యి అది గ్రావిటేషన్ కోసం అంటే కిందికి ప్రవహించి మన కాళ్ళలో కీళ్ళలో అక్కడ డిపాజిట్ అయిపోతాయి క్రిస్టల్స్ రూపంలో ఉండి అక్కడ జాయింట్ అంతా డిస్ట్రాక్ట్ చేసి అక్కడ వాపు నొప్పి అది వస్తుంది. దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అలాంటిది ఏమైనా ఉందా చూడాల్సి ఉంటుంది. అది చూసి మనకి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా మనకు హై ప్రోటీన్స్ ఉండేవి తీసుకోకూడదు అనమాట. అంటే లైక్ రెడ్ మీట్ కానివ్వండి, ఇట్లా డైరెక్ట్ ప్రోటీన్స్ ఉండేవి ఎక్కువగా తీసుకోకూడదు. వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలా. అలా మెటబాలిక్ డిజార్డర్ని ఇంటర్నల్ ట్రీట్మెంట్తో పాటు ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్టెడ్గా జాగ్రత్తగా ఉంటే ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నవీన్ గారు మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. చెప్పండి నవీన్ గారు, సమస్య చెప్పండి. మేడం నాకు ఏజ్ వచ్చేసి 29 years మేడం. ఓకే మేడం అయితే నాకు పదే కీళ్ళ నొప్పులు, ముఖాల నుంచి ఇంతవరకు ఎప్పుడు నొప్పులు వస్తున్నాయి మేడం. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు? మేము అగ్రికల్చర్ మేడం. ఓకే అండి, బరువు ఎంత ఉంటారు? మేడం బరువు ఎంత ఉంటారు? వెయిట్? మేము 72 ఉంటాం మేడం. ఓకే అండి, ఓకే. ఈ జాయింట్స్ మోకాళ్ళ నుండి కింది భాగంలో బాగా నొప్పులు, కాళ్ళు గుంజుతున్నాయి అంటే బరువు ఎంత ఉన్నారో చూడండి. ఫస్ట్ మీ హైట్కి తగ్గట్టు బరువు ఉంటున్నారా? ఎందుకంటే ఒక జాయింట్లో బాడీలో మొత్తంలో వెయిట్ బోరింగ్ జాయింట్గా మనం చెప్పేది మోకాళ్ళు, అలాగే నడుము ప్రాంతం జాయింట్స్ అన్నీ కూడా మోసేదనమాట, ప్రతి మూమెంట్ని బేర్ చేసేది. సో ఇది తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చేసే పనులను బట్టి. అందుకే చిన్నప్పటి నుండి బాగా వర్క్ చేసే వాళ్ళని చూడండి, లేడీస్ని చూడండి, బాగా ఎక్కువ నడుము నొప్పితో మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అంతగా యూజ్ చేసి ఉంటారు ఆ జాయింట్ని. సో దానివల్ల అరుగుదల ఏర్పడుతుంది. ఈ అరుగుదల మీద మన యొక్క బరువు కూడా ఇంకా స్ట్రెయిన్ అయితే ఆ జాయింట్ పెయిన్స్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగుండి కాళ్ళు చేతులు గుంజుతున్నాయంటే ఏదైనా మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోవాలి. అంటే వీక్నెస్, జనరల్ వీక్నెస్ ఏమన్నా ఉంటుందో చూసుకోవాలి. బాయ్స్లో మెయిన్గా అట్లా ఏమీ ఉండదు. వాటి కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అబ్నార్మాలిటీని గుర్తించి తొందరగా మనం ఈ జాయింట్ పెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.